తిరుమల తిరుపతి స్వామివారి దర్శనానికి సంబంధించి ఆన్లైన్ టికెట్లైనా అలాగే వసతి గదుల సమాచారమైనా ఏదైనా తాజా సమాచారం ఉంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా మీకు పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీరు చూసి తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుపతి స్థానికులు అయి ఉండి శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వచ్చే స్థానికులకైతే గుడ్ న్యూస్ అండి. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక భక్తులకు సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. ఏంటంటే స్థానిక భక్తులకు వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని కల్పించడంలో భాగంగా స్థానికులకు ఇచ్చే కోట దర్శనం టోకెన్లను జనవరి 5వ తేదీన విడుదల చేయనున్నట్లయితే ఈ మేరకు టీటీడీ అయితే ప్రకటించింది. టీటీడీ నిర్ణయం ప్రకారం ప్రతి నెల మొదటి మంగళవారం స్థానికంగా ఉన్నటువంటి తిరుపతి వాసులకు స్వామివారి దర్శనాన్ని అయితే కల్పిస్తామని, ఇందుకోసం ప్రతి నెల టోకన్లను విడుదల చేస్తామంటూ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మీటింగ్ లో అయితే తాజాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా జనవరి 7వ తేదీ మొదటి మంగళవారం అయితే వస్తుంది. ఇందుకు గాను తిరుపతి స్థానికులకు స్వామివారి దర్శనం చేసుకునేందుకు వీలుగా జనవరి 5వ తేదీన ఈ టోకెన్లను అయితే విడుదల చేస్తున్నామని, భక్తులు ఈ టోకెన్లను స్థానిక మహతి ఆడిటోరియం అలాగే తిరుపతి బాలాజీ నగర్లోని కమ్యూనిటీ హాలులో ఈ టోకెన్లను జారీ చేస్తామని తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలతో పాటుగా తిరుపతిలోని స్థానికులు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డును అయితే వెంట తీసుకుని రావాలని, ఆధార్ కార్డు చూపించి ఈ టోకెన్లను అయితే పొందవచ్చని తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం అయితే తిరుపతి స్థానిక భక్తులకు కీలక సమాచారాన్ని అయితే తెలియజేస్తుందండి. ఈ నేపథ్యంలో జనవరి 5వ తేదీన మహతి ఆడిటోరియం అలాగే తిరుపతిలోని బాలాజీ నగర్లోని కమ్యూనిటీ హాల్లో 5వ తేదీన స్థానిక భక్తులకైతే స్వామివారి దర్శనం టికెట్లు ఇస్తారు. మీరు ఈ టికెట్లను తీసుకుని డిసెంబర్ 7వ తేదీన ఈ మేరకు స్వామివారిని అయితే దర్శనం చేసుకోవచ్చు. ఇకపై ప్రతి నెల మొదటి మంగళవారం స్థానికుల భక్తులకు సంబంధించి దర్శనం చేసుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అయితే ప్రత్యేకంగా టోకెన్లను అయితే కేటాయిస్తుందండి. ఈ విషయాన్ని స్థానిక భక్తులు దృష్టిలో ఉంచుకుని మీరైతే ప్రతి నెల టోకెన్లు తీసుకుని స్వామివారి దర్శనాన్ని అయితే చేసుకోండి. ఈ